హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఎన్టీఆర్ యొక్క సమాధి హైదరాబాద్లోని ఎన్టీఆర్ గారికి ఇక్కడ సమాధి చేసారు. ఆ సమాధికి చూడడానికి మీకు చూపించడానికి వస్తున్నాం. మనకి సమాధి లోపల ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపల నుంచి జనాలు వస్తారు. సమాధి లోపలికి వెళ్ళేసి తెలంగాణ సచివాలయానికి పక్కనే ఎన్టీఆర్ సమాధి అయితే ఇక్కడ పక్కనే పెట్టారు. సమాధి లోపలికి వెళ్ళేటప్పుడు స్వాగతం అయితే మనకు 2 విగ్రహాలు ఇక్కడ పలుకుతున్నాయి. చూడండి, స్వాగతం అనేసి మనకు స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఎన్టీఆర్ గార్డెన్ అనేసి మనకు ఎన్టీఆర్ సమాధి ఉంది కదా, ఎన్టీఆర్ గార్డెన్ అనే పేరు కూడా ఉంది. సాయంత్రం వేళల్లో ఫస్ట్ అయితే ఇందులో వాటర్ ఫాల్స్ ఉండే, ఇప్పుడైతే వాటర్ ఇందులో వచ్చేసి ఏమి లేవు. లోనికి వెళ్ళినట్టయితే వాటర్ గిన్నె అవన్నీ ఉంటుండే. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ లుక్ వచ్చేసి ప్రతి ఒక్కటి ఈ సింబల్ని చూసి అయితే మనం ఎన్టీఆర్ సమాధిని అనుకుంటాం. స్వాగతం పలుకుతుంది. ఎన్టీఆర్కు అటు ఇటు పక్కన అయితే మనకు వాటర్ అయితే ఉండే వచ్చేసి చూడడానికి అయితే జనాలు చాలా సాయంత్రం వేళలో అయితే చాలా వస్తారు. లోపల చూసుకుంటే అయితే మనకి ఈ విధంగా ఉంది. పూర్తి వీడియోని చూడండి, మొత్తం చూపిస్తున్నా ఎన్టీఆర్ సమాధి ఒకటి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు ఫ్యామిలీస్ వస్తారు, హిందూ ముస్లిం అని కాకుండా చాలా ఇక్కడ ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ గార్డెన్ అయితే చాలా అందంగా ఉంటుంది. చూడండి, పచ్చగా ఏ విధంగా గడ్డి కనిపిస్తుందో. ఇది ఎన్టీఆర్ సమాధి వచ్చేసి ఎన్టీఆర్ సమాధికి 4 వైపులా 4 పెద్ద గజ స్తంభాలని చేసేసి మధ్యలో అయితే వారి యొక్క సమాధిని అనేసి పెట్టడం జరిగింది. ఇది మెయిన్ ఎన్టీఆర్ గారి యొక్క సమాధి. జూనియర్ ఎన్టీఆర్ ఉండరు కదా, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ తాతగా వారి యొక్క చిత్రపటం కూడా ఇక్కడ పెట్టారు ఎన్టీఆర్ గారిని. ఎన్టీ రామారావు గారి పూర్తి అది ఇక్కడైతే ఇది వాళ్ళ యొక్క ఒక్కొక్క చిత్రం నుంచి ఒక్కొక్క సినిమా నుంచి తీసుకొని పెట్టారు. రామారావు గారి సమాధి ఇది. చూడండి, కింద చిన్నప్పటి నుంచి ఆయన చేసినటువంటి మూవీస్లలో చిత్రాలను తీసుకొని చేసి పెట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం ఎన్టీఆర్ గారి ఒక సమాధి. పైనంగా చూసుకుంటే పైన మొత్తం రాయితో కట్టిన విధంగానే ఉంది. ఇదైతే చూసుకున్నట్లయితే ఓ రాయి కాదు, పిల్లర్లు వేసేసి దాన్ని అయితే డిజైన్ చేసినారు. చూసుకున్నట్లయితే మనకు సేమ్ రాయిలాగానే అనిపిస్తుంది ఎన్టీఆర్ సమాధికి స్తంభాలని. సమాధికి అటువైపున ఇటువైపున పచ్చని చెట్లతో వాతావరణం ఉంది. చూడండి, గార్డెన్లలో అయితే ఏ విధంగా అందంగా చేసిందో. మొత్తం గడ్డితో అందులో వచ్చి కూర్చున్నట్లయితే ప్రకృతిలో ఆనందం వేరు ఉంటుంది. అంత హాయిగా అనిపిస్తుంది మనకు కూర్చొని. ఆ ఫీల్ అయితే ఆ వాతావరణం బాగానే ఉంటుంది అందులో. ఈ 4 మూలల 4 స్తంభాలు మనకు స్వాగతం పలుకుతాయి ఎన్టీఆర్ సమాధి దగ్గర వచ్చేసి ఈ విధంగా. ఇక చూడండి, పూల చెట్లు కింద గార్డెన్ కింద అందంగా ఉంది. ఇదైతే బ్రిడ్జ్ లెక్క ఉంది కదా, దీనిపైనుంచి బై వాక్ పోవచ్చు నడుచుకుంటూ. కింది నుంచి వచ్చేసి ఈ విధంగా కూడా వెళ్ళచ్చు. మనకి ఇంకెక్కడ చెట్లు అయితే డిజైన్తో చేసినవి ఉన్నాయి. మొత్తం చెట్లని కటింగ్ అవన్నీ చేసి ఉంచారు. చెట్లలో కూర్చుంటూ చూడండి, అందంగా చెట్లని డిజైన్స్ చేసేది.
మంచి అందమైన గార్డెన్ అయితే ఇక్కడ ఉంది చెట్లకి. మనకి జనాలు మధ్యలో నుంచి నడవనికి ఇటు ప్లస్ పక్కనే ఇటు చెట్లు. ఈ గార్డెన్లో చూస్తూ వచ్చినాము. ఇది ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు అయితే ఏం చెట్టు అనేది మాకైతే అర్థమవుతలేదు, కానీ చెట్టుకు కాయలు అయితే బాగా వచ్చినాయి. ఇది కొబ్బరి చెట్టు కాదు, మరి అంటే అది కారీకి ఉంటుంది, అది కూడా కాదు. ఏం చెట్టో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పోకలు అని అనుకుంటున్నాము, అదేనో కాదో ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకు చూస్తున్న సబ్స్క్రైబర్లు ఎవరికైనా చెట్టు గురించి కానీ తెలుస్తున్నట్టయితే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ అయితే ఎన్టీఆర్ పార్క్లో రకరకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్టుకు చూడండి, మనకైతే ఈ బాల్స్ లెక్క ఉంది ఈ చెట్టుని. ఈ విధంగా కాయలు కూడా ఉన్నాయి చెట్లకి. చెట్ల పైన అయితే బూగలు వాళ్తున్నాయి. ఇక్కడ పువ్వుల చెట్లు చూడండి, ఇందాక అలంకరించి గార్డెన్ మొత్తము గ్రీన్ అంటే గ్రీన్, మొత్తం పచ్చడి చెట్లతో నింపేసారు ఎన్టీఆర్ సమాధి దగ్గర. ఇక్కడ చెట్లని చూడండి, రకరకాల పింక్ కలర్లు. ఒకే ఆకు పైన అంటే ఎన్ని రకాల కలర్స్ అయితే మనకు ఉన్నాయి చెట్ల పైన. పువ్వులు చూడండి, పండ్ల చెట్లు కూడా పెట్టారు మనకి. ఇక్కడైతే జామ చెట్టు ఉంది కదా, జామ పండ్ల చెట్టు కూడా వచ్చేసింది.